CIA ఒక డాక్టర్ ను చంపటానికి $400 మిలియన్ ఖర్చు చేసింది. కానీ ఎందుకు? ఆ డాక్టర్ పేరు చెగువేరా. 1952లో అతను తన మోటార్ సైకిల్ పై లాటిన్ అమెరికా అంతా తిరిగాడు. అక్కడ అతను ఏం చూశాడు? తీవ్ర పేదరికం, అమెరికన్ కంపెనీల చేతుల్లో కార్మికుల దోపిడీ. ఆ క్షణంలోనే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రపంచానికి ఇంకో డాక్టర్ అవసరం లేదు, ఒక విప్లవకారుడు అవసరం. అతను ఫిడెల్ కాస్ట్రోతో చేరాడు. 1959లో వారు క్యూబా డిక్టేటర్షిప్ ను కూల్చేశారు. కానీ CIAని నిజంగా భయపెట్టింది ఏమిటంటే, క్యూబాలో గెలిచిన తర్వాత చెగువేరా తన ప్రభుత్వ పదవిని వదిలేసి మరిన్ని విప్లవాలను ప్రేరేపించడానికి ఆఫ్రికా, సౌత్ అమెరికా అడవుల్లోకి వెళ్లడం. అప్పుడు CIAకి అర్థమైంది, ఏమీ కోల్పోవడానికి లేని మనిషితో ఒప్పందం చేయడం అసాధ్యం. ఒక సిద్ధాంతం కోసం పోరాడే మనిషి ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవాడు. 1967లో చివరికి అతన్ని బొలీవియాలో పట్టుకున్నారు. అతని చివరి మాటలు, షూట్ చేయి పిరికివాడా, నువ్వు చంపుతుంది ఒక మనిషిని మాత్రమే, తన ఆలోచనల్ని కాదు. చెగువేరాకు సౌఖ్యం కావాలంటే అతను క్యూబా మంత్రిగా జీవించి విలాసవంతంగా వృద్ధాప్యంలో చనిపోయేవాడు. కానీ అతను వేరే దారిని ఎంచుకున్నాడు. 39 ఏళ్ల వయసులో ఒక చిన్న పాఠశాల గదిలో ఒక ఆలోచన కోసం పోరాడుతూ చనిపోయాడు.